ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ శాంతి కుమారి మొత్తానికి ఆమె పదవి కాలం ముగియనుందట. కొత్తగా సిఎస్గా మొత్తానికి రామకృష్ణారావు మళ్ళీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహించబోతున్నటువంటి మొత్తానికి రామకృష్ణారావు అంటే మే 1న బాధ్యతలు స్వీకరణ చేపడతారంట. ఈ నెల 30న రిటైర్ అంటే 30వ తారీఖున శాంతి కుమారి రిటైర్ కాబోతుంది. సిఎస్ శాంతి కుమార్ రిటైర్ అయిపోతుంటే సిఎస్ శాంతి కుమారి ప్లేస్లోకి మొత్తానికి రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి అంశం. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావు నియమితులయ్యారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయినటువంటి ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మే 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు మొత్తానికి ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఇక ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్ మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అయినటువంటి రామకృష్ణారావు ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్గా ఉన్నారట. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 13 బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టడంలో అవసరాలను తగ్గట్టు ఇక ప్రభుత్వ పథకాలకు ఇక నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారట. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఇక ఇంటిగ్రేటెడ్ ఇక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక IFMIS కూడా ప్రవేశపెట్టారంట. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజన పునర్వ్యవస్థీకరణ సమస్యలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగానే ఇక కాకుండా ప్లానింగ్ శాఖలోనూ అదనపు బాధ్యతలు మొత్తానికి నిర్వహిస్తూ ఇక GIS వ్యవస్థను కూడా బలోపేతం చేశారంట. సరే, సిఎస్ శాంతి కుమారి కేసీఆర్ ఉన్నప్పటి నుండి ఈమె పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి అంశం. ఇకపోతే రామకృష్ణారావుకు ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయంట. మొత్తానికి ఆయన 13 సార్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడంలో కూడా అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు. ఇక ఆర్థిక వ్యవహారంలో పారదర్శకత కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టిందంట ఈ రామకృష్ణారావు. మరి ఈయన సక్రమంగా పనిచేస్తాడా? మరి ఈయనతోని ఏమైనా అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయా? మొత్తానికి ఈయన బాధ్యతలు స్వీకరించబోతుండంట రామకృష్ణారావు. మిగతాది 3వ పేజీలో ఉంది, చూద్దాం. ఈయన చేసినటువంటి పనులైతే చాలానే ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్డే ఉన్నాడు. మరి ఎలాంటి పనులు చేస్తాడో ఎట్లా చేస్తాడో ఇక ఎట్టిపోయింది ఇది రావట్లే.